మన వ్యక్తిత్వం అనేది మనం వేసుకునే బట్టల మీద ఆధారపడి ఉంటుందా? వ్యక్తిత్వం ఎప్పుడు బట్టల మీదనే ఉండదండి. మనం వేసుకున్న బట్టలు మాత్రం వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. వినండి సమాజం వినండి, నేను కంప్లీట్ చేసిన మాట్లాడనివ్వండి. అరే వినండి ఫస్ట్. లేదండి, ఆడపిల్లలు కంట్రోల్ చేయడానికో కాపాడడానికో పుట్టలేదండి. అది మా సమస్య కాదండి, అది మా సమస్య కాదు. ఆడపిల్లలకి అంత అవసరం లేదండి. మగవాళ్ళు ఉద్ధరించడానికి డ్రెస్ సెన్స్ మార్చుకోవాలని అనుకుంటాం. ఆబ్వియస్ గా మార్చుకుంటాం. ఈవెన్ దో అదే ఇంటెన్షన్ ఉంటే ఏం చేస్తారు? నువ్వు పూర్తిగా రగ్గు కప్పుకొని ఉన్న మొహం చూసి వెంటబడేవాడు కూడా ఉంటాడు. చీర కట్టుకుంటే చూడరా, లేదు వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటే కళ్ళు మూసుకుంటారా అనే విషయం కాదమ్మా. ఇది భౌగోళికంగా కాదు. ఫస్ట్ వస్త్రాలు అనేవి మన యొక్క బాడీని, శరీరాన్ని సంరక్షించుకోవడానికి వేయటం మొదలు పెట్టామని స్టార్టింగ్ లో సార్ ఏం చెప్పారు. ఎగ్జాంపుల్ తీసుకోవడానికి ఓన్లీ ఉమెన్స్ క్లోతింగ్ ఒకటే ఎందుకు తీసుకున్నారు? చెప్పారు వీళ్ళు బట్టలు వేసుకునేదే మగవాడిని రెచ్చగొట్టడానికి, కానీ మీరు చాలా పద్ధతిగా చాలా చాలా సెటిల్డ్ గా చెప్పారు. అనుకోండి, ఎందుకు కట్టుకోవాలి చీర? వై షుడ్ ఐ వేర్? నేను ఇలాగే ఉంటాను, నేను మోడర్న్ గా ఉంటాను. ఎందుకంటే ఆయన చాలా భిన్నంగా వెళ్ళిపోతున్నారు. ఎవరు మాట్లాడినా దాంట్లో మధ్యలో దూరేస్తున్నాడు. ఎవరిని సరిగా మాట్లాడనివ్వట్లేదు. ఒక పద్ధతి అనేది అతనికి ఫస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక పద్ధతిని నేర్చుకోవాలి. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. సారీ. ఆడవాళ్ళకి సమాజంలో కంపల్సరీ రెస్పెక్ట్ ఇస్తున్నారు సార్. రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉంటారు. ఆ 20 మెంబర్స్ మైండ్ సెట్ మనం కంట్రోల్ చేయాలంటే వీళ్ళ డ్రెస్ సెన్స్ ద్వారా కొంచెం కంట్రోల్ చేయొచ్చు సార్. మన ఇంట్లో మన భార్య, మన చెల్లి, మన అమ్మ, మన నాన్న ఉక్కపోస్తుంది కదా అని మనం కడ్రాయరు బనీన్ తోటి తిరగలుగుతాం. ఒక విషయం, ఈ అమ్మాయి మీరు ఎంతసేపు అమ్మాయి మీద జరిగింది టోటల్ ఆడవాళ్ళు తప్పు అట్లా కాదండి. మాస్టర్ మైండ్స్ సమర్పించు బిగ్ డిబేట్ విత్ జయాకి స్వాగతం. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఒక వ్యక్తిని చూడగానే వారి కట్టు బొట్టు, నడత వారి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుందని మనమంతా అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా ఇప్పటికీ కూడా అదే వర్షన్లో ఉన్నామా? కట్టుబొట్టుల్లో మార్పులు రాలేదా? మన ఆచార వ్యవహారాల్లో మార్పులు రాలేదా? ఇవి కూడా ఇప్పటికీ కూడా మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటాయా? ఇదే ఈరోజు బిగ్ డిబేట్ విత్ జయాలో డిస్కస్ చేద్దాం. నాతో పాటు వివిధ రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సో మనందరికీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి కల్పవల్లి అమ్మతో ముందుగా మొదలు పెడదాం. అమ్మ నమస్తే. చెప్పమ్మ జయ. ఈ విషయానికి సంబంధించి మన ఇద్దరం స్వయంగా ఎన్నో వీడియోల్లో మాట్లాడుకున్నాం. సుమన్ టీవీ మామ్లో, వివిధ ఛానల్స్లో, విమెన్కి సంబంధించిన ఛానల్స్లో. ఈరోజు బిగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాము. మన కట్టు బొట్టు, మన నడత ముందే నేను చెప్పినట్లుగా మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి అనేది ఒకప్పటి మాట. ఇప్పటికీ అదే వర్షన్లో మనం ఉన్నామా? మార్పు అనేది మన కట్టుబొట్టులో తీసుకురావటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎప్పుడు సనాతన ధర్మం ఒకటే చెప్తుంది జయ. ఆ రోజైనా, ఈ రోజైనా, రేపైనా కట్టుబొట్టుతోటి, అలాగే నడత ఇవి రెండు ఉన్నప్పుడే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని చెప్పడానికి వీలవుతుంది. అంటే దీన్ని ఏ రకంగా మనము తయారు చేస్తాము అనే విషయం అనేది ఇంకొక పక్కన టాపిక్. అది ఓకే. మనిషి యొక్క నడక వేరు, మనిషి యొక్క నడత వేరు. నడకని ఎవరు నేర్పుతారు? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెయ్యి పట్టుకుని నడక అడుగులు వేయిస్తారు. అయితే వేసేటప్పుడే ఏం చెప్తారు అంటే ముందరు జాగ్రత్త అని చెప్తూ నడిపిస్తారు. ఆ జాగ్రత్త అని చెప్పడమే ఒక నడత. అంటే నీ యొక్క మనసులో ఉండేటువంటి భావన ఆ రోజు వాళ్ళు వ్యక్తపరచలేకపోయినా తల్లిదండ్రులో పక్కనున్నటువంటి వాళ్ళు, టీచర్లో, అన్నలో, అమ్మలో ఎవరో ఒకళ్ళు మన పక్కన ఎవరు ఉంటారు
అనేదే చూసి వాళ్ళ నడత అనేది ముందరికి ఒక్కొక్క అడుగు అమ్మ, వేస్తూ ఆధునిక సమాజంలో మనం ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం. అది వివిధ దేశాల నుంచి కావచ్చు, మనకి మనమే శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం కదా. అయినప్పటికీ ఈ కట్టుబొట్టు విషయంలో ఇంకా అక్కడే ఉండాలా? అసలు కట్టుబొట్టు విషయానికి సంబంధించి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎలాంటి వస్త్రధారణ అనేది మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. కట్టుబొట్టు అనేది ఎవరి పర్సనల్ వాళ్ళది ఒక విషయం అయితే, మన పర్సనల్ ఎప్పుడు కూడా సమాజానికి అంటే పక్క వాళ్ళకి ఏహ్యభావం కలిగించకూడదు. మనం బట్టలు వేసుకుంటున్నాము అంటే అర్థం ఏంటి అంటే మన శరీరాన్ని మనము కాపాడుకుంటున్నాము, మనం రక్షించుకుంటున్నాము. సరే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక సౌందర్యం అనేది ఉంటుంది. ఆ సౌందర్యాన్ని వాళ్ళకి వాళ్ళు అది దేర్ ఈజ్ దట్ వాళ్ళ ప్రాపర్టీ. ఎక్కడైతే ఒక వాళ్ళ ప్రాపర్టీ అనేది ఉంటుందో వాళ్ళు ఏదైనా సరే శరీరాన్ని చక్కగా కప్పుకోవడం అనేది ఎంత లక్షణమైనటువంటి మాట. దానిలే మనం కట్టు అంటున్నాం. రైట్. అయితే కట్టుతో పాటు వచ్చినటువంటిది బొట్టు. అంటే బొట్టు అనే మాటను తీసుకోగానే ఏమనిపిస్తుందంటే సనాతన ధర్మాన్ని, అంటే వీళ్ళు ఎక్కడి వాళ్ళు, సపోజ్ ఒక నలుగురు ఏరోప్లేన్ నుంచి దిగారు అనుకోండి, దిగంగానే అవతల వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి దిగారు, ఎక్కడ ఉన్నారని వాళ్ళు ఏం అడగక్కర్లే, మెళ్ళో ఏం బిళ్ళ, మన ఆహార్యాన్ని చూడగానే తెలుసు. మన యొక్క వస్త్రధారణని, మన యొక్క కట్టుబొట్టు విధానం అన్న మాట అక్కడి నుంచే వచ్చింది. అంటే మనిషి నడిచే తీరు, వాడి నడతలో ఉండే విధానము, నువ్వు వేసుకున్నటువంటి ఇంగ్లీష్లో చెప్పవలసిన అటైర్, అది ఏదైతే ఉందో దానిని బట్టి మాత్రమే అదే కట్టుబొట్టు. అదే క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుందా? క్యారెక్టర్ వేరు. మళ్ళీ మీరు క్యారెక్టర్ దాకా వెళ్ళకండి. ఫస్ట్ మనిషి అంటే ఏంటి, ఎవరు వీళ్ళు, ఎక్కడి వాళ్ళు, వీళ్ళ కల్చర్ ఏంటి, అంటే మన వ్యక్తిత్వం అనేది మనం వేసుకునే బట్టల మీద ఆధారపడి ఉంటుందా? వ్యక్తిత్వం ఎప్పుడు బట్టల మీదనే ఉండదండి. మనం వేసుకున్న బట్టలు మాత్రం వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. రైట్. మొట్టమొదట మనం అసలు ఈ నాగరికత, బట్టలు అన్నవి ఎప్పుడు వచ్చాయి? నాగరికత డెవలప్ అవుతూ ఉన్న కొద్దీ సమాజంలో ఒక స్పృహ కోసం అని చెప్పి బట్టలు వేసుకోవడము, వేషధారణ ఇవన్నీ నెమ్మదిగా వచ్చాయి. వచ్చిన తర్వాత ఒక సమాజంలో మీరు వాట్ డూ యూ వాంట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ అమాంగ్స్ట్ పీపుల్ అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక వ్యక్తి తను సమాజంలో పోతున్నాడు కాబట్టి వాట్ హీ వాంట్స్ టు ప్రజెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్, ఒక పర్సనాలిటీని ఫస్ట్ ఒక మనిషిని చూస్తూనే డ్రెస్ అండ్ అడ్రస్ అని అబ్రహీం లింకన్ చెప్పాడు అనమాట. వాళ్ళ పిల్లవాడికి లెటర్ రాస్తూ, యూ విల్ బి డిసైడెడ్ అట్ యువర్ ఫస్ట్ సైట్ బై యువర్ డ్రెస్ అండ్ అడ్రస్. నువ్వు ఎలా మాట్లాడతావు, నీ యొక్క వేషధారణ ఎలా ఉంది అని చెప్పి. ఇప్పుడు మనము సమాజంలో అందరూ సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటాము, అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి పోవాలనుకుంటున్నాం అనమాట. మనం మొట్టమొదటి ఇంప్రెషను మనిషి మాట్లాడక మునిపే మనిషిని చూస్తూనే కలుగుతుంది. అది ఆ డ్రెస్ ఎలా ఉండాలన్నది ఆ సమాజానికి సరిపోయినట్టు ఉండాలి. తర్వాత ఆ దేశం యొక్క పరిస్థితి, భౌగోళిక, తర్వాత ఈ టెంపరేచర్ రిలేటెడ్, ఇప్పుడు వాతావరణ పరిస్థితులకు తగినట్టు ఉండాలి. ఇప్పుడు మనం ఈ చీర ఇవన్నీ కట్టుకొని అమెరికాకి వెళ్ళామనుకోండి, అరిజోనాకి వెళ్ళామనుకోండి, అక్కడ ఫ్రీజ్ అయిపోతారు మనుషులు. అక్కడ వస్త్రధారణ వేరు. అలాగే మనం ఇండియాకి వచ్చి టైట్ ఫిట్టింగ్స్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనుషులు ఉడికిపోతారనమాట. మన దేశం యొక్క వస్త్రధారణ అన్నది మన భౌగోళిక పరిస్థితులు బట్టి ఉంటుంది. ఆ తర్వాత మనం పెరిగిన పెంపకము, మనం ఏ సమాజంలో ఉన్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ప్రజెంటబుల్ లుక్ ఉండాలి. గుండ్రాతి శారదా గౌడ్ అండి నా పేరు. నేను హైకోర్టు అడ్వకేట్, సైకాలజిస్ట్ కూడా, ఫ్యామిలీ కౌన్సిలర్గా కూడా ఉన్నాను. ఒకటి మన కట్టు బొట్టు ఇవన్నీ కూడా మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రస్తుతం ఇది ఒక రకంగా ట్రెండింగ్ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే యూత్లో కూడా వస్తున్నటువంటి వాళ్ళ యొక్క భావ సంచలనం అనేది కూడా మనం చూడాలి. మెయిన్గా నా వరకు నేనైతే నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను, నాకు ఇది కంఫర్ట్. ఇక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు అమెరికా అక్కడిక్కడ వెళ్ళినప్పుడు నేను మొన్న ఒక వీడియో చూస్తాను, దాంట్లో మిడ్డీలు వేసుకున్నారు వాళ్ళు, కాస్త షార్ట్స్ వేసుకొని ఉన్నారు, ఫ్రాక్స్ వేసుకున్నారు. అదే వ్యక్తి ఇక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి. అంటే ఇక్కడ నువ్వు మాట్లాడేటప్పుడు ఒకలాగా మాట్లాడి ఇంకో దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు సనాతన ధర్మం ఏమైంది అని ఆ వీడియోని పెట్టి నిన్న మొత్తము ఫేస్బుక్లో ట్రోల్ చేస్తున్నారు. అంటే
దీన్ని దానికి మనము అన్వయించుకోకూడదు, దాన్ని దీనికి అన్వయించుకోకూడదు. కాబట్టి నాకు తెలిసిందే అని గొప్ప అనుకోని కాదు, పరిస్థితులను బట్టి మన యొక్క మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. మార్పు అనే దాన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మన యొక్క క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నా పేరు శ్రీకాంత్ అండి, నేను సినిమా ఆర్టిస్ట్ని. మేడం కట్టుబొట్టు ఇవన్నీ పక్కన పెడితే మీ ప్రొఫెషన్ లాయర్ ఏదో అన్నారు కదా మేడం, మీ ఆఫీస్కి నేను షార్ట్ వేసుకొని ఒక బనియన్ వేసుకొని మీ ఆఫీస్కి వచ్చి నేను నీ గురించి ఏం మాట్లాడలేదే, నీకు నేనేం క్వశ్చన్ వేయలేదే, నీ గురించి మాట్లాడలేదే, నేను జనరలైజేషన్ చేయలేదు. ప్రతిగా నేను అది చెప్తాను, నువ్వు నాకు క్వశ్చన్ చేస్తున్నావు కదా, నేను పరిసరాలను బట్టి నీ క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదు అంటున్నాను. క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్, ఎవరు అనలైజ్ చేయొద్దు అంటున్నాను. కోర్టు గురించి వాటి గురించి ఇలా రావాలి అలా రావాలి కోర్టు గురించి మేడం పాయింట్ నేను క్వశ్చన్ వేసానంటే మీకు వ్యక్తిగతంగా వేసినట్టు కాదు. డిబేట్ అండి, డిబేట్ లో ప్రతి ఒక్కరు క్వశ్చన్ డిబేట్ అలాగే అవుతుంది, డిబేట్ అలాగే అవుతుంది. ఓకే మేడం, వి విల్ యాక్సెప్ట్. నా పాయింట్ ఏంటంటే చెప్పండి నా పాయింట్ ఏంటంటే ఒక ఆఫీస్ కి నేను షార్ట్ కానీ స్లీవ్ బనియన్స్ కానీ వేసుకొని వచ్చి మీ ముందు కూర్చుంటా. మేడం నాకు లాయర్ అడ్వకేట్ కాబట్టి నాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా షార్ట్ బనియన్ వేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం మేడం. అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, నా డ్రెస్సింగ్ స్టైల్ బట్టి నెక్స్ట్ డే నేను మంచిగా బ్లేజర్ వేసుకోవడం, మంచి ఇన్షర్ట్ వేసుకొని పాయింట్ వేసుకొని వచ్చి మీ ముందు వచ్చి మేడం ఇది నా ప్రాబ్లమ్స్, మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తారని నేను అడుగుతాను మేడం. అప్పుడున్న మీ ఫీలింగ్ ఏంటి, ఇప్పుడున్న మీ ఫీలింగ్ ఏంటి, డ్రెస్సింగ్ స్టైల్ బట్టి. ఒక అడ్వకేట్ ఆఫీస్కి వచ్చేటప్పుడు మోడర్న్ లైఫ్ గురించి ఆలోచిస్తూ రారు అక్కడికి. అమ్మ నీకు తెలియదు కావచ్చు, ఎందుకంటే నువ్వు ఆర్టిస్టు కాబట్టి ఆర్టిస్టిక్ గా డ్రామాటికల్ గా నువ్వు అడుగుతున్నావు, తప్పు. కానీ నువ్వు అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ వచ్చేసింది. నా పేరు దీప్తి, నేను ఒక సోషల్ యాక్టివిస్ట్. ప్రతి ఒక్క ప్లేస్కి ఒక డెకోరం ఉంటుంది. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, కాలేజ్కి ఒకలా ఉంటుంది, గుడికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, ఫంక్షన్కి ఒకలా ఉంటుంది, మీరు ఒక పార్టీకి క్లబ్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. అది ఆ మాత్రం కూడా తెలియకపోతే మీకు డ్రెస్సింగ్ సెన్స్ లేనట్టు, కామన్ సెన్స్ లేనట్టు, క్యారెక్టర్ లేనట్టు కాదు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకటే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, నేను ఇక్కడికి వచ్చినా కూడా ఒకటే రకమైన డ్రెస్సు ఉండాలని అర్థం ఉంటుంది. ఆ అబ్బాయి వేసుకొచ్చింది బ్యాడ్ డ్రెస్ కాదు, అది అతను రోజు వేసుకునే దానిలో నార్మల్గా వచ్చేసాడు, వాకిన్ లాగా. తన బాధలో ఏముందో చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఆఫీస్కి ఈ డ్రెస్లో రావాలని ఏ రూలు లేదు. ఆవిడ రూల్ పెట్టుకుంటే వస్తే అది తప్పు డ్రెస్ అవుతుంది. ఆవిడ ఏమంటున్నారు, బ్యాడ్ డ్రెస్సింగ్. దేర్ ఈజ్ నో బ్యాడ్ డ్రెస్సింగ్, దేర్ ఈజ్ నో గుడ్ డ్రెస్సింగ్. చీరలు కట్టుకున్న వాళ్ళు వల్గర్గా ఉంటారు, ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు బాగుంటారనే మాటలు దయచేసి మీరు సంఘానికి ఆపాదించవద్దు. అలాంటి మాటలు మీరు ఎప్పుడు అనకూడదు. ప్లేస్ని బట్టి డ్రెస్ వేసుకోవాలి. సమాజంలో ఇవన్నీ ఉంటాయండి. సమాజం ఒక ఇన్స్టిట్యూషన్ లో డిఫరెంట్ వింగ్స్ ఇవన్నీ. అదే మేడం తనే చెప్పింది ఇండైరెక్ట్ గా, ప్లేస్ ని బట్టి డ్రెస్ వేసుకోవాలని ఇండైరెక్ట్ గా తనే చెప్తుంది కదా. వినండి సమాజం, వినండి, నేను కంప్లీట్ చేస్తున్నా. ఇందాక ఒక 2 minutes ఒక్క నిమిషం అమ్మా, నీ డ్రెస్ అంటే ఏంటి అని అడిగారు, దానికే జవాబు చెప్పండి. దాని అర్థం నేను ట్రెడిషన్ లేదన్నా. బీచ్ లో ఒక డ్రెస్ సెన్స్ రూల్ ఏమైనా ఉందా? అది తప్పే కదా. అది నీళ్ళలో కెరటాలతో ఆడుకోవాలి, సారీ కట్టుకొని బీచ్కి వెళ్ళలేమా? అడ్డం పడుతుంది, నేను పడిపోతాను అక్కడ. వినండి అలా వినండి. అవునమ్మా, సమాజం అంటే సమాజంలో వినండి, సమాజం అంటే అవగాహన కాదు, ఒకళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ రకరకాల వ్యక్తిత్వాన్ని చెప్తుందా అని అడుగుతున్నారు. అదొకటే చెప్పాలి, అదే అడుగుతున్నాం, మేము అదే మాట్లాడుతున్నాం. వ్యక్తిత్వాన్ని ఎట్లా నిర్ణయిస్తాయి? అదే అందరూ చెప్పింది కూడా, ఎవరి డ్రెస్ సెన్స్ వాళ్ళదే. ఆ డ్రెస్ సెన్స్ ఉంటే సరిపోతుంది అనే చెప్తున్నాం. అరే వినండి, ఫస్ట్ నేను కంప్లీట్ చేయనివ్వండి. జస్ట్ మినిట్ అండి. సార్ తను ఏం చెప్పాలనుకుంటున్నారు, టైం ఇద్దాం సార్, మీరు చెప్పండి. సమాజం అంటేనే రకరకాల ప్లేసెస్ కలిపితేనే సమాజం అండి. సమాజం అంటే ఏంటి? సమాజం అంటే ఏంటి? స్కూల్ సమాజమే, బీచ్ సమాజమే. మీరు ఇండైరెక్ట్ గా మాకే సపోర్ట్ చేస్తున్నారు మేడం, మీకు అర్థం కావట్లేదు. మీరు ఇండైరెక్ట్ గా మాకే సపోర్ట్ చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. వినండి, కంప్లైంట్స్ నేనేం చెప్తున్నా, ఇంటెన్షన్ విన్న తర్వాత మీరు ప్రశ్నించండి, నేను సమాధానం చెప్తాను. మినిమం టాలరెన్స్ ఉండాలి కదా, వినే టాలరెన్స్ ఉండాలి కదా. బట్టలు వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు, అవతల వ్యక్తులకు ఏం తెలియదు, వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు. మనం వెళ్ళే పరిస్థితిని బట్టి, మన కంఫర్ట్ ని బట్టి మనం బట్టలు వేసుకుంటాము. అంత మాత్రాన మనం వేసుకునే బట్టలు మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు. నేను మార్కెట్కి వెళ్తాను, నేను స్కూల్కి వెళ్తే చీర కట్టుకుంటాను, మార్కెట్కి వెళ్తే నేను చున్నీల స్టాప్ వేసుకొని వెళ్తాను. నా బాడీ ఎట్లన్నా ఎక్స్పోజ్ అవుతుంది. బట్టలు అడ్డంకి నాకు కాదు కదా. అది నీ చూసే దృష్టిని బట్టి ఉంటుంది. నన్ను ఎట్లా చూస్తున్నావు అనేది, నా మొహాన్ని చూస్తావా,
నా శరీరంలో ఇంకో భాగాన్ని చూస్తావా అనేది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నా బట్టలు నేను వేసుకున్న నా బట్టల్లో ఉన్న నా వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉండదు. సో కల్పవల్లి మేడం ఏమంటున్నారంటే ట్రెడిషన్ని మనం ఫాలో అవుతే చాలా మంచిది, మన సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వడం చాలా మంచిది అని చెప్తున్నారు. బట్ నేనేమంటున్నానంటే మనం ఒక ఇండియన్ కల్చర్లో ఉన్నా కానీ మనము ఆహ్వానిస్తున్నాం, వెస్టర్న్ కల్చర్ని కూడా ఆహ్వానిస్తున్నాము. అది ఆహ్వానించడం తప్పు కాదని నా ఒపీనియన్. ఇంకోటి ఏంటి అంటే కనుక ట్రెడిషనల్ వేర్, ఇప్పుడు మనం జియోగ్రఫికల్ ఏరియా ఏదైతే ఉందో ఆ జియోగ్రఫికల్ ఏరియాలో మనం రిప్రజెంట్ చేస్తుంది మన కల్చర్ అనేది, ట్రెడిషన్ అనేది. సో దాన్ని బట్టి మనం డ్రెస్సింగ్ సెన్స్ అనేది మనం ఫాలో అవుతున్నాము అని నేను చెప్తున్నాను. అలాగే వెస్టర్న్ వేర్ని మనం ఇన్వైట్ చేస్తున్నాము, అది ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రెడిషన్ వేర్ అంటున్నారు, అందులో ఇప్పుడు మీరు వేసుకున్నారు, ఐఎమ్ సారీ టు సే దాట్, ఇప్పుడు ఎవరైనా తప్పుగా చూసే ఉద్దేశం కూడా ఉంటుంది, రైట్? ఇప్పుడు నార్మల్గా శారీ వేసుకున్నా లేకపోతే హాఫ్ శారీ వేసుకున్నా కానీ నడుము కనిపించడమో లేకపోతే చెస్ట్ కనిపించడమో అబ్బాయిలు చూసే విధానం కానీ ఒక రకంగా ఉంటుంది. అంటే చూసే వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుందంటారా? చూసే వ్యక్తిని, అండ్ ఎస్ ఆబ్వియస్లీ ఇప్పుడు కొందరు జీన్స్ ప్యాంట్ వేసుకుంటారు, లేకపోతే ఏమంటారు మన లుంగి కానీ వేసేసుకొని అన్నీ వేసుకుంటారు, కానీ వాళ్ళు చూసే విధానం అనేది వేరుంటుంది. సో దీనికి మీరేం చెప్పాలనుకుంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి. స్ట్రైట్గా మీకే చెప్తోంది, నన్నే అడుగుతోంది ఆ పాప. కరెక్టేను. చీర కట్టుకుంటే చూడరా, లేదు వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటే కళ్ళు మూసుకుంటారా అనే విషయం కాదమ్మా. మనం చీర కట్టుకోవడంలో వైజ్ఞానిక విధానాలు చాలా ఉంటాయి. ఎందుకంటే శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నిటికీ కూడా ఎక్కడ టైట్ చేసుకోవాలి, ఎక్కడ లూజ్ చేసుకోవాలనే విధానమే చీర కట్టు విధానం. దానిని అనుసరించి ఉంటేనే నువ్వు యోగాభ్యాసం చేసిన వాళ్ళకి దీని గురించి బాగా తెలుస్తుంది. అంటే శరీరంలో ఉండేటువంటి అవయవాలు ఎలాగ సౌష్ఠవం ఎలాగ ఉండాలి అనే విధానాన్ని బట్టే మన ఇండియన్ కల్చర్లో ఈ రకంగా ఉండి ఈ భౌగోళిక పరిస్థితులకి చీర అనుగుణమే. చీరతో పాటు చీర వేసుకోలేను, బయటికి వెళ్ళలేను అన్న వాళ్ళకి దానికి తగ్గ విధానం చుడీదార్ పైజమా లాంటివి ఉన్నాయి, కాదని ఎవరంటలే. కానీ బట్టలు వేసుకోవడం దేనికి అంటే శరీరాన్ని కప్పుకోవడం కోసం. అయితే వెస్ట్రన్ని కల్చర్ని తీసుకురావద్దు అని ఎవరు అంటలే. వెస్ట్రన్ కల్చర్లో కూడా బట్టలు ఇప్పేసుకోమని వాళ్ళు చెప్పట్లా, చక్కగా బట్టలు వేసుకున్నారు. ఇప్పుడు మీరు వేసుకున్నారంటే పైనుంచి అది కవర్ చేసుకున్నారు కాబట్టి అది ఇట్ షో చూడ్డానికి చాలా అందంగా ఉంది. అదే అలా కాకుండా పైన వేరే కింద వేరే వేసుకొని ఇక్కడ వచ్చి నలుగురిలో కూర్చుంటే అది మీకే అనిపిస్తుంది మేమెవరో మనం, ఎందుకంటే మీ స్వతంత్రం మీకు ఉంటుంది. కానీ మనం ఎలా నడవాలి, ఎలా ఉండాలి అని అంటే సమాజానికి ఎప్పుడు ఇబ్బంది కలిగించకూడదు, మన వల్ల పక్క వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది కలగకూడదు. అది చూసే విధానంలో ఇబ్బంది వచ్చి నిన్ను చూస్తారా అనేదిగా చూసేవాడి కళ్ళని ఎట్లా చూడాలనుకున్నా చూడు. నువ్వు పూర్తిగా రగ్గు కప్పుకొని ఉన్న మొహం చూసి వెంటబడేవాడు కూడా ఉంటాడు. దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. మనకి ఇప్పుడు అడుగుతున్నటువంటిది ఏమిటి అని అంటే వెస్ట్రన్ కల్చర్ ఇండియన్ కల్చర్కి వర్సెస్ ఎట్లా ఉంటుంది. వెస్ట్రన్ వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, ఇండియన్ వాళ్ళు మంచివాళ్ళని కాదు. వస్త్రధారణ శరీరాన్ని ఎలా కప్పుకుంటే బాగుంటుంది, బయట సమాజంలో మీరు ఎలా ఉండగలుగుతారు, మీకు గౌరవ మర్యాదలు ఎలా వస్తాయి అన్న ఒక్క విషయాన్ని చెప్పే ప్రయత్నమే ఇప్పుడు ఈ టీవీ ద్వారా జరుగుతుంది. రైట్, మీరు చెప్పండి. సమాజం యొక్క చూపు, ఇప్పుడు అమ్మ చెప్పినట్లుగా సమాజం యొక్క దృష్టి మనం వేసుకునే వస్త్రధారణ మీద ఆధారపడి ఉంటుంది అనేది అమ్మ వర్షన్. బట్టలతో సంబంధం ఏంటి, మన క్యారెక్టర్ కదా ఇంపార్టెంట్. ఆధునికతని మనం అన్నిట్లో తీసుకుంటున్నాం, వస్త్రాల విషయంలో ఎందుకు తీసుకోలేకపోతున్నాం, డ్రెస్సెస్ విషయంలో కల్చర్ విషయంలో ఎందుకు తీసుకోలేకపోతున్నాం అనేది తన ప్రశ్న. మీరేమంటారు? మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మేడం. ఇప్పుడు ఇది ట్రెడిషనల్ వెస్టర్నా? ట్రెడిషనల్ అనుకుందాం. రైట్, ఇది వెస్టర్న్. ఇందులో కూడా కొంతమంది బాడీ కనబడుతుంది, ఎక్స్పోజింగ్ ఉంది. ఇందులో కూడా బాడీ కనిపిస్తుంది, ఎక్స్పోజింగ్ ఉంది. ఇది ఏది కరెక్ట్? ఇందులో రెండు డ్రెస్సుల్లో ఏది కరెక్ట్ అంటారు? రెండిట్లో ఏది కరెక్ట్? మన సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే, మన ఇండియన్ ప్రకారం చూసుకుంటే ఏది కరెక్ట్? ఇందులో కనిపిస్తుంది, ఇందులో కనిపిస్తుంది. నడక విధానం, మాట్లాడే మాట విధానం, చూసే చూపు విధానం బట్టి కూడా మనం కొంచెం బ్యాడ్ ఒపీనియన్ కంపల్సరీ కలుగుతుందని నేను చెప్తున్నాను. ఓకే, డ్రెస్ని బట్టి కాదు, వాళ్ళ యొక్క అంటే బిహేవియర్ బట్టి అనేది బట్టే మనం ఆ మనిషికి ఇచ్చే గౌరవం అనేది ఉంటుంది. 100% అదే చెప్పగలనుకున్నాను నేను. నమస్తే అండి, నా పేరు చిన్న సీతారామరెడ్డి, నేను చార్టెడ్ అకౌంటెంట్ని. ఆధునిక వస్త్రీకరణ అంటే ఏంటి, ట్రెడిషనల్ వస్త్రీకరణ అంటే ఏంటి, అసలు దీనికి ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా అంటే ఎందుకు మనం డిబేట్ చేస్తున్నాం? ఆధునిక వస్త్రీకరణ అంటే ఏంటి? ఆధునిక వస్త్రీకరణ ఆర్ ట్రెడిషనల్ అన్నా కానీ మనం బట్టలు అనేవి ఎందుకు వేసుకుంటాం? బేసిక్ ప్రిన్సిపల్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు డిజైన్ చేసే వాళ్ళు తప్పంటారా, వేసుకునే వాళ్ళు తప్పంటారా? ఫస్ట్ డిజైన్ చేశారు కాబట్టి దెన్ దే స్టార్టెడ్ వేరింగ్ దట్ క్లాత్స్.
ఫస్ట్ వాళ్ళకి తెలియదు. ఇది ఎలా ఉందంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు Yes, madam. అనిపిస్తోందండి. Yes. సేమ్ అదే ప్రశ్నలు ఇప్పుడు ఏమని ఇది ఎత్తుతున్నారు. చూస్తే ఇక్కడ చూపెట్టాడు. అంటే ఇది ఎందుకు ఇలా చూపిస్తున్నారు అంటే ఇదే ఆధునికత. సో మోడర్న్ ట్రెడిషనల్ అంటే అది వ్యక్తి చాయిస్ ఫస్ట్ థింగ్. Yes. ఒకళ్ళు వాళ్ళు అట్లాంటి డ్రెస్ వేసుకున్నారంటే వాళ్ళ చాయిస్. ఆమె ఏం చూపించాలనుకుంటుంది, ఎవరు చూపించాలనుకుంటున్నారో అది తర్వాత సంగతి. అది చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. అది చూసి రెస్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, లేదా దాన్ని చూసి వెకిలి కమెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అది చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అసలు ట్రెడిషనల్ అంటున్నారు, అసలు ట్రెడిషనల్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్? ఇప్పుడు మనకి ఇండియాలో చాలా కల్చర్స్ ఉన్నాయి, ఒక్కొక్క కల్చర్ది ఒక్కొక్క ట్రెడిషన్ ఉంది. నార్థన్ సైడ్కి వెళ్తే ఒకలాగా ఉంటుంది, మనకి సౌత్లో చూసుకుంటే ఒకలాగా ఉంటుంది, ఈస్ట్లో ఒకలాగా, వెస్ట్లో మొత్తం అన్ని చోట్ల వేరే వేరే కల్చర్స్ ఉన్నాయి. సో మీరు అన్ని కలిపి ఒకటే అంబ్రెల్లాకి తీసుకొచ్చి ఇండియన్ ట్రెడిషనల్ అంటే అది లేదు, అట్లాంటిది ఏది లేదు మన దగ్గర. నేను అందుకే చెప్పిన ఇది భౌగోళికంగా కాదు. ఫస్ట్ వస్త్రాలు అనేవి మన యొక్క బాడీని, శరీరాన్ని సంరక్షించుకోవడానికి వేయటం మొదలు పెట్టామని. అయితే మీరు ఎగ్జాంపుల్ తీసుకోవడానికి ఓన్లీ ఉమెన్స్ క్లోతింగ్ ఒకటే ఎందుకు తీసుకున్నారు, మెన్ది లేదా? ఇప్పుడు ఇక చూపెట్టాడు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ కి చెప్పిన. బట్ మీరు మెన్ చూస్తే మీరు చెప్పండి. బాక్సర్స్ అనేది ఇన్నర్స్, అది లోపల ఇంట్లో వేసుకోవాల్సింది, అది వేసుకొని బయటకు వెళ్ళినా కూడా మాట్లాడు. షార్ట్స్ నీలన్ షార్ట్స్ మెన్స్ యొక్క క్లాత్ డిజైన్ లో మీరు చూపెట్టండి ఏది ఒక పర్సెంటేజ్ ఎవరిది ఎక్కువ ఉంటుంది. ఎస్ పర్సెంటేజ్ చెప్పండి. బట్టల విషయంలో ఇక్కడ ఆడ మగ అన్న తేడా లేదండి, ఇద్దరు గురించి చర్చించాలి. ఆధునికత యూజువల్లీ రాదండి డిబేట్. మీరు ఎక్కడైనా చూడండి, డిబేట్ అనేది ఎప్పుడన్నా ఆడవాళ్ళకి బట్టల దగ్గర అయిపోతుంది. ఇప్పుడు మీరు తీసుకున్న ఎగ్జాంపుల్స్ కూడా ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అతను చూపెట్టాడు కాబట్టి నేను తీసుకున్నా. ఒక నిమిషం అండి, జస్ట్ మినిట్. డిబేట్ అనేది ఆడవాళ్ళ దగ్గరే ఆగిపోతుంది, మగవాళ్ళ విషయం ఎందుకు మాట్లాడట్లేదని మేడం ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. దీనికి ఎవరైనా మీరు సమాధానం చెప్తారు? ఆడవాళ్ళ వస్త్రీకరణ, మగవాళ్ళ వస్త్రీకరణ, దీనికి సంబంధించి ఎవరైనా సమాధానం? మేడం ఒక సినిమాలో ఆలీ అనుకుంటా, దాంట్లో లేడీస్ ఇక్కడ దాకా వేసుకొస్తారు అని అతను ఆలీ ఇక్కడ దాకా వేసుకొని వస్తాడు అనమాట, స్కట్ లాగా. అందరూ కాలేజ్ మొత్తం విచిత్రంగా చూస్తారు అనమాట. అదే కాలేజీలో అమ్మాయిలు అలాగే వేసుకొస్తే ఎవరు చూడరు, ఎవరు పట్టుకుని నార్మల్గా వెళ్ళిపోతుంటుంది. అతను ఒకసారి ఇట్లా వేసుకొని వస్తున్నంత మాత్రం మొత్తం కాలేజ్ అంతా గగ్గోలు పెట్టి అది ఒక స్పెషల్గా చూపిస్తారన్నమాట. సో అందుకనే మగవారికి అంటే మన సొసైటీలో ఒక ఇమేజ్ ఏర్పడింది, మగవాళ్ళు అంటే ఇలా డ్రెస్ వేసుకుంటారు, ఆడవాళ్ళు అయితే ఇది ఓకే, గ్రాడ్యువల్ గా మార్పు చెందుతూ అంటే మగవాళ్ళు ఎక్స్పోజింగ్ చేసినా పర్వాలేదా? ఎక్స్పోజింగ్ అనే దాని డెఫినేషన్ మారిపోతుంది. మగవాళ్ళకు షార్ట్ ఇక్కడ దాకా వేసుకుంటే ఎక్స్పోజింగ్ కాదు, అదే ఒక జాన పైకి ఉంటే మాత్రం ఎక్స్పోజింగ్ లానే చూస్తున్నారు. అట్లా అంటే వస్త్రీకరణలో ఆధునికతని మగవాళ్ళు అందిపుచ్చుకోలేదంటారా? మైక్ ఇవ్వండి అండి, ఒక్కసారి మైక్ ఇవ్వండి. జయ అమ్మా, ఇప్పుడు బాగా కరెక్టే మీరు అన్నది కూడా. మగవాళ్ళకి ఆడవాళ్ళకి వస్త్రధారణలో తేడా ఉన్నదా అంటే 100% తేడా ఉన్నదండి. ఎందుకంటే వాళ్ళ యొక్క శరీర సౌష్ఠవం వేరు, వాళ్ళ ప్రకృతి ధర్మాలు వేరు. వాళ్ళ ప్రకృతి ధర్మం వేరు. వాళ్ళు బట్టలు ఒంటి మీద ఒక కౌపీనం కట్టుకొని, కౌపీనం అంటే తెలుసు కదా, సంస్కృతంలో కౌపీనం, తెలుగులో గోచి బట్ట కట్టుకొని కూడా వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళవచ్చు. వాళ్ళని ఎవరు దాన్ని తప్పుగా చూడరు. ఎందుకని అంటే వాళ్లకు ఉండేటువంటి శరీర సౌష్ఠవము, వాళ్ళు చేసేటువంటి కాయ కష్టం. నేను పూర్వ సంగతి చెప్తున్నాను, పొలాల్లో పనిచేసేవాళ్ళు దున్నాలన్నా చెయ్యాలన్నా వాళ్ళు అలా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ బట్టల మీద ఎప్పుడు రాదు. అక్కడ పొలంలో పనిచేసే వాళ్ళు చీర కట్టుకున్నా వాళ్ళు కూడా పైకి గోచి కట్టుకుని చక్కగా శరీర సౌష్ఠవాన్ని, అంటే ప్రకృతి ఇచ్చిన ధర్మాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టి ధర్మాన్ని కాపాడుకునడానికి మాత్రమే వస్త్రాలు లేకుండా ఆది మానవుడు ఉన్న మానవుడు అని తయారై నాగరికత ఏర్పడినప్పటి నుంచి బట్టలు వేసుకోవడం మొదలైతే మనకు శరీరానికి సౌష్ఠవానికి తగ్గట్టుగా బట్టలు. అది ఇప్పుడు ఆవిడ అన్నారు, నార్త్ ఇండియాలో ఒకలాగా ఉండొచ్చు, సౌత్ ఇండియాలో ఒకలాగా ఉండొచ్చు. ఎక్కడ ఏ విధానాన్ని అవలంబించినా శరీరాన్ని కాపాడుకోవడమే సృష్టి ధర్మం. కాబట్టి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళ యొక్క శరీర సౌష్ఠవాన్ని చక్కగా కాపాడుకుంటే బాగుంటుంది. అలా అని కోర్టుకు వెళ్ళాలనో లేదా బయటికి వెళ్ళాలో, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే ఒక గోచి పెట్టుకొని ఏం వెళ్ళరండి. వాళ్ళు ఏం ఎక్స్పోజ్ చేయరు. ఎక్స్పోజ్ చేయడం అంటే వాళ్ళు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కోసం చేస్తారు తప్ప వాళ్ళు ఎక్స్పోజ్ చేసినా చూడడానికి ఎవరు రెడీగా కూడా ఉండరు. నా పేరు జయంతి, నేను హైకోర్టు అడ్వకేట్ని. ఇప్పుడు ఇంత పెద్ద టాపిక్ మీద డిస్కషన్ అవుతోంది, వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్. మొదట ఏమనుకున్నామంటే అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఇన్ని వేల కోట్ల జీవరాశుల్లో ఒక్క మానవుడే వేసుకుంటున్నాడు. అది కూడా ఇందాక అమ్మ అన్నట్టుగా ఆది మానవుడు
దగ్గర నుంచి మానవుడు అయిన దగ్గర నుంచి అప్పుడు నాగరికతగానో ఇంకోటనో బట్టలు వేసుకుంటున్నాం. అసలు సృష్టి ధర్మం ఏంటి? మన బాడీని మనం కప్పుకోవటానికి, డిఫరెంట్ వెదర్ సీజన్స్ని మనం ఫేస్ చేయడానికి మన శరీరం అది తట్టుకోలేదు కాబట్టి ముందు ఒక ఆచ్ఛాదననే మొదలైంది, అది కప్పుకోవటం. అసలు మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు మనం ట్రెడిషనల్ వేర్లో ఉన్నాము, మోడర్న్ వేర్లో ఉన్నాము. మోడర్న్ వేర్ని అందిపుచ్చుకుంటుంది యువత. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తే కనుక ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది మాత్రం మోడర్న్ వేర్కే చూపిస్తున్నారు. మోడర్న్ వేర్ మన వెస్ట్రన్ వేర్ అని మాట్లాడదు కానీ, ఎందుకంటే వెస్ట్రన్ వేర్లో కూడా ఫార్మల్స్ ఉన్నాయి, చాలా ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు ఉంటారు. అండ్ ఒక రకమైన డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది. కొన్ని మీటింగ్స్కి వెళ్ళాలన్నప్పుడు ఆ వెస్ట్రన్ వేర్ వేసుకెళ్తే కరెక్ట్. ఇది ఓకే. మోడర్న్ వేర్ అని మాట్లాడామనుకోండి, మోడర్న్ వేర్ అదే అని చెప్తున్నాను. అది ఎందుకు యువత ఇష్టపడుతుంది అంటే, నా అనాలిసిస్ ఏంటంటే దట్ టాక్స్ అబౌట్ దర్ ఫ్రీడమ్. మేము ఇలాగే ఎందుకు ఉండాలి? చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మమ్మలు, బామ్మలు, నాన్నమ్మలు, తాతమ్మలు ఆ చీర కట్టి ఒక రకమైన సంఖ్యలు అనుకోండి. ఎందుకు కట్టుకోవాలి చీర? వై షుడ్ ఐ వేర్? నేను ఇలాగే ఉంటాను, నేను మోడర్న్గా ఉంటా. దట్ షోస్ మై ఫ్రీడమ్. ఎందుకంటే ఆయన చాలా భిన్నంగా వెళ్ళిపోతున్నారు. ఎవరు మాట్లాడినా దాంట్లో మధ్యలో దూరేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక పద్ధతిని నేర్చుకోవాలి. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. సారీ. అరే